నిన్న జీఎస్టీ, మొన్న డీమానిటైజేషన్, ఆవలి మొన్న స్వచ్ఛ భారత్, అన్నీ చారిత్రక ఘట్టాలే, ఎవరు ఊహించని విప్లవాలే. మా కాడ అమ్మాయిలు మొబైళ్లలో టైం తింటున్నారు, అబ్బాయిలు ఎదురు దెబ్బలు తింటున్నారు, పోలీసులు లంచం తింటున్నారు, నేతలు గడ్డి తింటున్నారు, కానీ రైతు విషం తింటున్నాడు, జవాన్ తూటాలు తింటున్నాడు. నా దేశంలో ఇంకా ఆకలుందని ఎవడన్నాడు? నా దేశం మారుతోంది. ఈడ చీపురి పట్టినోడు సీఎం కాగలడు, ఛాయ్ అమ్మినోడు పీఎం కాగలడు. డిగ్రీలు డిప్లొమాలు చేసిన వాళ్ళంతా ఫేస్బుక్ వాట్సాపుల్లో బిజీగా ఉంటారు. ఇంకా నా దేశంలో నిరుద్యోగం ఎక్కడుంది? నా దేశం మారుతోంది. జపాన్ వాళ్ళు 7G ట్రయల్ చేస్తున్నారు. మరి మనోళ్ళంతా 11 గ్రూపుల్లోకి ఓం నమః శివాయ పంపి ఫ్రీ రీఛార్జ్ కోసం ఎదురు చూస్తున్నారు. నా దేశం మారుతోంది. మా దగ్గర అగరబత్తులు 2 రకాలు, ఒకటి దేవుడి కోసం, ఇంకోటి దోమల కోసం. కానీ వాటి వాసనకి దేవుడు రాడు, దోమలు పోవు. నా దేశం మారుతోంది. కడుపు మాడిపోతుంది, అయినా యోగా చేయిస్తున్నారు. జేబుల్లో చిల్లర లేదు, అయినా బ్యాంకుల్లో ఖాతాలు తెరిపిస్తున్నారు. తలదాచుకోవడానికి గూడు లేదు, కానీ పాయిఖానాలు కట్టిస్తున్నారు. ఊళ్ళల్లో కరెంటు లేదు, కానీ డిజిటల్ ఇండియా బాట పట్టిస్తున్నారు. మనం కులం కంపుల్లో దొర్లుతున్నాం, రోడ్డు వంపుల్లో స్వచ్ఛ భారత్ అంటున్నాం. మన గోవులు హైవేల మీద చస్తున్నాయి, మనోళ్ళు గోరక్షణ కోసం చంపుతున్నారు. డాటా ధర తగ్గుతోంది, టమాటా ధర పెరుగుతోంది. ఇప్పటికైనా అర్థమైందా? అయినా నా దేశం మారుతోంది, నా దేశం మారుతోంది. జై హింద్.